చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ రైతన్నని నయ వంచనకి గురి చేసినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగింది. ఈ సందర్భంగా మా అందరి యొక్క విధానం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి డిమాండ్తో కొనసాగడం జరిగింది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, రాయలసీమ రైతు బాగుండాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం కృష్ణా జలాలని ఈ ప్రాంతానికి మన హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకురావడం మాత్రమే. మరి అటువంటి ప్రయత్నంలో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల యొక్క ఇబ్బందులు చూసి హక్కుగా రావాల్సినటువంటి నీళ్ల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క నిర్మాణాన్ని చేపట్టి దాదాపు 900 కోట్లు కేటాయించి 90% వర్కులు పూర్తి చేసినటువంటి విధానాన్ని కూడా మనకందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 10% పనులను పూర్తి చేయలేక తన స్వార్థపు రాజకీయాల కోసం, తనకున్నటువంటి కేసుల మాఫీ కోసం తన శిష్యుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతం యొక్క రైతుల యొక్క ఆకలి కేకలను, రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం నిజంగా ఎంత దౌర్భాగ్యమో మనం అందరం చూస్తూ ఉన్నాం. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుదల చేశాను, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ ద్వారా అన్ని పార్టీలు కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాజెక్ట్ని పరిశీలించండి అని చెప్పి అంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఏ ఒక్కరైనా కూడా నోరు తెరిచి ఖండించకపోగా తిరిగి ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటి, 20 టీఎంసీల వల్ల వచ్చే ఒరిగేదేముంటే అనేసి ఇంత పెద్ద ఎత్తున రైతులను అవహేళనగా, అవమానంగా చూసినటువంటి పరిస్థితులు ఈ దేశ చరిత్రలో ఎక్కడ చూడలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క రైతులున్న అభిమానం లేదు, ప్రేమ లేదు, వ్యవసాయం అన్న ఇష్టం లేదు, అలాగని భయం కూడా లేదు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఎలాగో రాయలసీమ ప్రాంత ప్రజలంటే భయం లేదు కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికల్లో ఓట్ల ద్వారా మీకు భయం అనేటటువంటిది చూపించేటటువంటి రోజులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మీకు ఎలాగో పేర్లు మార్చుకునేటటువంటి అలవాటు ఉంది కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎలాగో కృతజ్ఞతగా మేము తెలియజేస్తా ఉన్నాం. 90% పనులు చేసినప్పటికీ కూడా కావాలంటే మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసేసి చంద్రబాబు నాయుడు ఎత్తిపోతల పథకాన్ని పెట్టుకోండి, కానీ రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి సమావేశం ద్వారా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి రాయలసీమ యొక్క పౌరుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఆయన. అంటే ఈ సందర్భంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి మోసం కేవలం రాయలసీమ ప్రాంత రైతులకు మాత్రమే కాదు, అక్కడ అమరావతి పేరుతో అక్కడ 1000 కోట్లకు సంబంధించినటువంటి 1000 ఎకరాల భూములు తీసుకొని తన బినామీలు కట్టబెట్టి అక్కడ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాడు అభివృద్ధి చేయకుండా. మరొక పక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు ఇంతవరకు న్యాయం చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర యొక్క పరిస్థితులు కాబట్టి, రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని కావచ్చు, రాష్ట్రం యొక్క హక్కులను పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఈ రాష్ట్రం గురించి అనునిత్యం ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజానేకాన్ని కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందుతాయనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.